హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ బాక్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పులిహోర అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. కేవలం మనం మామిడికాయ తురుము పెట్టుకుంటే 2 మినిట్స్లో అయితే మన పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, నేనైతే మామిడికాయని తురుము పెట్టుకున్నాను. ఈ చిన్న కప్పు మామిడి తురుముకి ఓ 1/2 కిలో అన్నం అయితే పడుతుందండి. ముందైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో ముందు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఓ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. ఇష్టమైన వాళ్ళు వేరుశనగ గుళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వేరుశనగ గుళ్ళు కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేరుశనగ గుళ్ళు బాగా పగిలి బాగా వేగే వరకు బాగా వేగించుకోవాలండి. వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే వీటన్నింటినీ బాగా వేపుకోవాలండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు 2గా చీల్చి వేసుకోవాలండి. అలాగే ఒక ఎండుమిరపకాయ చిన్న ముక్కలు చేసి వేసుకోవాలండి. ఈ రెండింటిని మొత్తం ఈ 4ని బాగా వేపుకోవాలండి లో ఫ్లేమ్లోనే. 2 నిమిషాల్లోనే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఓన్లీ మనం మామిడి తురుము పెట్టుకోవడమే తర్వాతండి. మామిడికాయ నేను వేసింది చాలా పుల్లగా ఉందండి. మీరు కూడా ముందు చిన్న ముక్క తినేసి పుల్లగా ఉంది ఎలా ఉంది చూసి వేసుకోండి. బాగా పుల్లగా ఉన్నది వేసుకుంటే పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత అన్నం అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు కూడా వేసి కొద్దిగా కలిపి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు అన్నం వేసుకుని ఆ తర్వాత మామిడి తురుము వేసుకోవాలండి. చాలామంది తాలింపులు అయితే మామిడి తురుము వేసేస్తారండి. అలాగైతే చేదుగా ఉంటుందండి. ఒకసారి నేను చేసినట్టు చేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే అన్నం అయితే వేసేస్తానండి. చేతితో పొడి పొడులు ఆడుతూ ఉండేలాగా, గడ్డలు లేకుండా పొడి పొడిగా ఉండేలా వేసుకోవాలండి. ఇదిగోండి, అన్నం వేసేసిన తర్వాత మామిడి తురుము ఇదిగోండి వేసేస్తున్నాను. వేసేసి బాగా అయితే ఈ తాలింపుని మనం వేసిన పసుపు, ఈ మామిడి తురుము, మనం తాలింపు అయితే వేడిగా ఉంటుంది కదండి, సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ అయితే ఆన్లో ఉండనవసరం అవసరం లేదు. ఇదిగోండి, ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాం. ఇలా ముందు వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటెతో కలుపుకుని తర్వాత చేత్తో మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏ పులిహోర చేసినా సరే కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలిపితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం ఇలా స్పూన్తో గట్ట కలిపితే అన్నానికైతే మనం వేసిన ఏ చింతపండు పులుసైనా సరే, మామిడికైనా సరే, నిమ్మకైనా సరే చేత్తో కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేసేది చెప్పండి. ఇలాగా ముందు గరిటెతో కలుపుకున్న తర్వాత కిందకి దించేసి బాగా చేత్తో కలుపుకుంటే మన పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మన పులిహోర అయితే రెడీ. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. ఇదిగో సర్వ్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది.